మంచు ఫ్యామిలీ ఇష్యూ రచ్చరచ్చ అయింది. పోలీస్ స్టేషన్ మెట్లెక్కి కోర్టు వరకు వెళ్ళింది. అక్కడి నుంచి ఆసుపత్రికి చేరింది. తాజాగా రాజకీయాల వరకు వచ్చింది. అవునండి, నిజమే. మంచు ఫ్యామిలీ మెంబర్స్ కొందరు కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు కొడుకు కోడలు జనసేన పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్, అతని భార్య మౌనిక జనసేనలో పార్టీలో చేరబోతున్నారనే కామెంట్స్ హాట్గా వినిపిస్తున్నాయి. ఇవాళ అంటే సోమవారం ఆలగడ్డలో శోభా నాగిరెడ్డి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 1000 కాళ్ళతో ఆలగడ్డకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. భూమా ఘాట్లో రాజకీయ అరగంటంపై ఆవిడ ప్రవేశంపై ప్రకటించే అవకాశం అయితే ఉంది. మనోజ్ పొలిటికల్ ఎంట్రీతో మంచు ఫ్యామిలీ వ్యవహారాలు కొత్త టర్న్ తీసుకున్నాయి. తాజా వివాదంతో రాజకీయంగా బలపడాలని మంచు మనోజ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నంద్యాల నుంచి పొలిటికల్ ఇన్నింగ్స్ షురూ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మంచు మౌనిక మనోజ్ నిర్ణయంపై సినీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా ఫ్యామిలీకి మంచి పట్టుంది. ముఖ్యంగా ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గంలో భూమా వర్గం ఇప్పటికీ చాలా బలంగా ఉంది. భూమా నాగిరెడ్డి శోభ మృతి చెందిన తర్వాత భూమా అఖిలప్రియ రాజకీయ అరగటం చేశారు. తొలుత మంత్రిగా అయ్యారు. 2019లో ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నేపథ్యంలో అక్కబాటలో నడవాలని చెల్లి మౌనిక నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా ఆమెను ప్రోత్సహించాలని మంచు మనోజ్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే టీడీపీలో కాకుండా జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మంచు మనోజ్ సంగతి ఎలా ఉన్నా మెగా కుటుంబంతో భూమా ఫ్యామిలీకి మంచి సంబంధాలు ఉన్నాయి. 2009 ఎన్నికలకు ముందు భూమా నాగిరెడ్డి దంపతులు ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అప్పుడు రాయలసీమలో చిరంజీవికి నాగిరెడ్డికి అండగా నిలబడ్డారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో భూమా దంపతులు వైసీపీలో చేరారు. కానీ చిరంజీవితో మంచి సంబంధాలు కొనసాగించారు. దీంతో టీడీపీ కంటే జనసేనలో చేరితే బాగుంటుందని మనోజ్ మౌనిక భావిస్తున్నట్లు సమాచారం మనకు తెలుస్తోంది.